నాలుకపై మచ్చ కలది. ఒక మేడలో అనుకూలించని పరిస్థితుల వల్ల మెట్లపై కూర్చుని మీరా ఏడుస్తూ ఉన్నది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదండి, నేను వెళ్తాను. హలో అండి, ఒక్క నిమిషం. ఏంటి ప్రాబ్లం? నా జీవితమే రోడ్ మీదకి వచ్చేసాక ఎవరేం చేయగలరు? అసలు ఏమైందండి? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. కరెక్ట్గా లాక్డౌన్ అనౌన్స్ చేశాక మా హౌస్ ఓనర్ నన్ను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక అల్లాడిపోయాను. ఇదిగో. ఊరెళ్ళిపోతా అన్నావు కదా, ఊరికెళ్ళిపోతా అన్న వాళ్ళందరికీ రోడ్డు పక్కన సత్రాలు పెట్టారంట. పోయి అక్కడుండు, అప్పుడు తెలుస్తుంది నా విలువేంటో. పో. రేయ్, నువ్వు దిక్కుమాలిన చావు చేస్తావు. నీ బుర్ర పగిల్చేస్తే నీ బాడీ దగ్గరికి ఎవరు రాకపోయేసరికి కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇచ్చుకుపోతారు. డోర్ మూసుకొని పోవే. హాయ్ శాలిని. హే మీరా, ఎక్కడున్నావే? ఎలా ఉన్నావు? నేను వైజాగ్లో ఉన్నాను. సేఫ్గా ఉండు మీరా, బయట పరిస్థితులేం బాలేవు. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండు. ఏం లేదు, ఒక చిన్న ప్రాబ్లం శాలిని. మా హౌస్ ఓనర్ ఇల్లు ఖాళీ చేసేయమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఓ అరే. హలో. ఐ వుడ్ లవ్ టు టేక్ యూ హోమ్ మీరా. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కావట్లేదే. పైగా ఎవరి పరిస్థితి ఏంటో తెలియట్లేదు. అందులోనూ మా ఇంట్లో 2 ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఐ కాంట్ టేక్ ఛాన్సెస్ మీరా. నేను నీకు మంచి ఐడియా చెప్పనా? మీ ఓనర్ కాల్లో చేతిలో పట్టుకొని బతిమాలి తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపో. థ్యాంక్స్ శాలిని. ష్యూర్, బాయ్. బాయ్.